ఆంధ్రప్రదేశ్‌ను సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దళిత బహుజన రిసోర్స్ సెంటర్ దర్శి నియోజకవర్గ కన్వీనర్ గుంటూరు నాగమణి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం ఎన్ఎస్పి కాలనీలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది అందరూ భాగస్వాములవుదాం కార్యక్రమాన్ని గుంటూరు నాగమణి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, నోట్బుక్స్, పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతులు వంటి అనేక సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తోందని వివరించారు. అదేవిధంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాల అందుబాటులో ఉన్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు ఇతర వర్గాల విద్యార్థులకు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు వెల్ఫేర్ హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.